అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్కురాలు, జ్యోతిష్ విశారద, న్యూమరాలజీ విశారద, ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఏకైక కుమార్తె శ్రీమతి ములుగు శివజ్యోతి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. అమ్మ, ఇప్పుడు కుంభరాశి గురించి చెప్తారా? వీళ్ళు చక్కగా ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఏ హోమాలు చేసుకోవాలి, ఇంట్లోనే ఉండి అమ్మవారికి లేదా ఆ దేవతకి ఎటువంటి ఆరాధన చేసుకోవాలి? తప్పకుండానమ్మా. ఈ కుంభరాశి వారికి ప్రస్తుతం ఇక్కడ రాహు సంచారం ఉంది. ద్వితీయంలో శనేశ్వరుడు అంటే ధనస్థానం, కుటుంబ స్థానం. ఆరింట వృత్తి, రోగ, రుణ, భయస్థానంలో ప్రస్తుతానికి గోచార రీత్యా గురుగ్రహ సంచారం. గురు మౌఢ్యం ఉంది, అక్కడే రవి కూడా ఉన్నారు. ఈ మాసం వచ్చే మాసానికి రవిగ్రహం సింహరాశిలోకి వెళ్ళిపోతారు స్వక్షేత్రానికి. ఇక్కడ వీళ్ళు ప్రధానంగా ఏంటంటే వీళ్ళకి కలుసుబాటు కావట్లేదని ఒక అభిప్రాయం ఉంటుంది. ఎందుకంటే ఏలినాటి శని ఉంది కదా, ఇంకా కొంచెం కోర్టు తగాదాలు, వివాదాలు, గొడవలు, చికాకులు, రావాల్సిన డబ్బులు ఆగిపోయి ఉండటము, వీళ్ళవి వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళేమో ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అని తిప్పుతుంటారు. అంటే కొంతమందికి జాతకం బాగున్న వాళ్ళకి ఇంత పెద్ద సమస్య ఉండదు. జాతకం కూడా బాగాలేకపోతే ఈ చికాకులు అనేవి ఏర్పడుతుంటాయి వీళ్ళకి. ఇలా ఉన్న వాళ్ళకి మన్యు పాశుపత హోమం చేయించుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి నరదిష్టి ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు బాగుపడకూడదని చెప్పి నన్ను బయట తిట్టుకునే వాళ్ళు ఉంటారు. కొన్ని పిచ్చి పిచ్చి చేష్టలు కూడా చేస్తుంటారు అనమాట. అంటే వాళ్ళ పరిస్థితిని బట్టి. ఎందుకంటే వాళ్ళు అధర్మంగా ఉన్నారు, అవతల వాళ్ళు వీళ్ళ ఆస్తి తీసుకున్నారు, వీళ్ళేమో ధార్మికంగా పోరాటం చేస్తున్నారు. నచ్చుతుందా? అది నచ్చదు కదా. వాళ్ళేదో పిచ్చి పిచ్చి పనులు, ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. కాబట్టి వీళ్ళు నిత్యం హనుమాన్ చాలీసా చదువుకోవడము, లేదా ఆంజనేయ స్వామి వారి స్తోత్రం చదువుకోవడము, ఇలా చేయడం మంచిది. ఒక్కసారన్నా మన్యుపాశుపత హోమం చేయించుకోవాలి. మీ పరిస్థితులు వాళ్ళ తీవ్రతను బట్టి అది ఎన్నిసార్లు చేసుకోవడము, ఎలా చేసుకోవడం ఏంటి అన్నది ఆధారపడి ఉంటుంది. సరేనా? ఇప్పుడు రోగం కొద్దే మందు అంతే. తర్వాత వీళ్ళు వచ్చేసరికి గోమాతను ఎక్కువ శాతంగా పూజించాలి. వారంలో ఏదో ఒక రోజు శుక్రవారము, శనివారము తీరుకున్న రోజు వెళ్ళి ఉట్టి చేతులతో ఎక్కడికి వెళ్ళకూడదమ్మా. గుడికి కూడా ఈ మధ్య ఉట్టి చేతులతో వెళ్తున్నారు, అలా వెళ్ళకూడదు. కొంచెం పసుపు, కుంకుమ, ఏదో చిన్న చిన్న డబ్బాలు దొరుకుతాయి కదా, చక్కగా అవి తీసుకోండి. ఒక కొబ్బరికాయ, ఒక 4 పువ్వులు, ఒక 4 అరటిపండ్లు, జామకాయలు, ఏది దొరికితే అది, ఇవి తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు గోశాలకు వెళ్ళేటప్పుడు కూడా అంతే. అక్కడ ప్రాంగణంలో దొరికితే సరే ఉంది, ఓకే. లేదని అనుకుంటే ఇంట్లో నుంచే కాస్తంత పసుపు, కుంకుమ తీసుకొని వెళ్ళి చక్కగా గోమాతకి ముందు భాగం, వెనకాల భాగము చక్కగా పసుపు రాసి, గంధం అలంకరించి, కుంకుమ బొట్టు పెట్టి, ఒక 4 పువ్వులు పెట్టి, ఇబ్బంది పెట్టద్దు. మళ్ళీ ఇలా అన్నానని, ఎందుకనంటే గోమాత ఏంటంటే అమ్మవారి, అందరూ అక్కడే ఉన్నారు. ఆ గోమాతను మాత్రం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చెయ్యొద్దు. నేను పూజ అన్నాను కదా అని చెప్పి నన్ను ఇబ్బంది పెట్టేసి, నిద్రపోతున్నటువంటి ఆవుని కదిపి, లేకపోతే పాలిస్తున్నటువంటి దూడని పక్కకు జరిపి, ఇట్లాంటి పాపానికి మాత్రం ఒడిగట్టద్దు. లేదు నేను నించుంటే కాళ్ళ కింద నుంచి వెళతా అని కూర్చున్న ఆవుని లేపడము, కొన్ని హడావిడి కార్యక్రమాలు చేస్తుంటారు, మనం చూస్తుంటాం. అలాంటివి ఏమొద్దు. మీరు ఎంత నీట్గా పూజ చేయాలనంటే మీ వల్ల చీమంత రవ్వంత కూడా గోమాతకి శ్రమ అనిపించకూడదు, చికాకు అనిపించకూడదు. ఎక్కువసేపు కూడా చెయ్యొద్దు, ఆవిడికి చికాకుగా ఉంటుంది. ఇంతమంది వచ్చి నాకు బొట్టు పెడితే ఏం చేస్తుంది గోమాత? చెప్పుకోగలుగుతుందా? ఏంటి వీ డబ్బుల కోసం నా ప్రాణం తీస్తున్నాడని అని అనుకుంటుంది. కాబట్టి చటుక్కుమని పూజ చక్కగా ఇలా పసుపు, కుంకుమ, గంధం అలంకరించామా, పువ్వు పెట్టామా, ఒక 10 అడుగుల దూరంలో కూర్చొని చక్కగా నవగ్రహ స్తోత్రం చేసుకోండి. నవగ్రహాల పీడబోతుంది. ఎక్కడ ఎవ్వరు నెగిటివ్ ఎనర్జీ ఇవ్వరు, మంచే ఇస్తారు. లేదా మెలకుండా ఊరుకుంటారు అంతే. ఏ గ్రహం మీ జోలికి మాత్రం రాదు, మీకు మంచి జరుగుతుంది. ఇది త్రూ ప్రాక్టీసే వస్తుంది. ఏదో ఒక రోజు వెళ్ళి చేస్తే మాత్రం కాదు, సంవత్సరాల తరబడి చేస్తేనే ఇది జరిగే పని. కానీ ఇన్స్టెంట్గా 21 రోజులు జరగంగానే మీకు రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. నవగ్రహ స్తోత్రం చదువుకోవడం, లక్ష్మీదేవి స్తోత్రం చదువుకోవడం, గురు స్తోత్రం ఇక మీ ఇష్టం, మీకు ఏది వస్తే అది. లేదా వినటము, అక్కడ కాస్తంత గోమాతకి గడ్డి తినిపించడము, లేదా దానా వేయటము, మంచినీళ్ళు పెట్టడము. ఆ ప్రాంగణం కాస్తంత అపరిశుభ్రంగా ఉందనుకోండి, శుభ్రం చెయ్యండి. బియ్యం పిండితో ముగ్గేయండి.
అక్కడైతే నల్ల చీమలు ఉంటాయి. ఉమ్, మన ఇంట్లో అయితే ఎర్ర చీమలు వస్తాయి మనం పంచదార వేస్తే. ఉమ్, అక్కడ గోశాలలో పంచదార గుప్పెడు బియ్యం వేసాం అనుకో, నల్ల చీమలు వచ్చి తింటాయి. ఉమ్, దీనివల్ల శనేశ్వర గ్రహ అనుగ్రహం అనేది పొందుతాం మనం. ఉమ్, అర్థమైందా? లేదు మన ఇంటికి కూడా కాస్తంత వాకిలి ఉందనుకో వెనకాల, ఏ తులసి కోట దగ్గర లేదా ఏదైనా చెట్టు దగ్గర గుప్పెడు బియ్యము పంచదార వేసాం అనుకోమ్మా, లేదా ప్లేట్ పెట్టి జాగ్రత్తగా పెట్టామనుకో, నల్ల చీమలు వచ్చి తీసుకొని వెళ్తాయి. అవును. దీనివల్ల మంచి పుణ్యఫలం అనేది మనం పొందుతాం. ఉమ్, ఆ పుణ్యఫలం వల్ల నీకు ఏదైనా మంచి జరగచ్చు. ఉమ్, ఉద్యోగం రావడం కావచ్చు, మంచి భర్త రావటం కావచ్చు, లేకపోతే పై అధికారుల దృష్టిలో నువ్వు ఎప్పుడు ఉండటం కావచ్చు. మంచిగా ఉమ్, ఉమ్, ఎవరు ఎంతమంది ఏం చెప్పినా కూడా వాళ్ళు నీ గురించి పాజిటివ్ గానే అనుకుంటారు. ఉమ్, ఉమ్, అది ఎంత బెనిఫిట్ అది. అవును. నీకు తెలియదు నీ పక్కన ఎవరు గొయ్యి తీస్తున్నారో, అవును. ఎవరు కుట్ర చేస్తున్నారో తెలియదు. ఉమ్, ఆ కంటికి కనిపించినటువంటి శత్రువుని నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావు? ఉమ్, ఉమ్, అది ఇలాంటి పుణ్యఫలం పెంచుకుంటే మనకి మంచి జరుగుతుంది. ఉమ్, వీళ్ళు ప్రతి శనివారం రోజున ఆంజనేయ స్వామి వారి ఆలయానికి హనుమాన్ సింధుడు తీసుకొని వెళ్ళి చక్కగా స్వామివారికి అలంకరణ చేయించడము, కాస్తంత అర్చన చేయించడం చేసి తిరిగి కాస్తంత వెనక్కి తెచ్చుకొని ఇంట్లో వాళ్ళందరూ పెట్టుకుంటే మంచిది. ఉమ్, ఉమ్, ప్రత్యేకంగా వీళ్ళకి రాహుగ్రహ ప్రభావం ఉంది. నిద్ర పట్టదు, ఉమ్, టెన్షన్, అతి బద్ధకం, నీరసం. ఎవరైనా ఏదైనా చెప్తే విరుచుకు పడతారు. ఉమ్, ఎంతసేపటికి వాళ్ళు పట్టుకున్నటువంటి కుందేలుకి 3 కాళ్ళు అంతే. ఉమ్, అది మంచి అయితే మంచి, చెడు అయితే చెడు. ఇలా ఉంటుంది. కాబట్టి సాయంత్రం వేళ పురాణాన్ని శ్రవణం చేయటం, ఉమ్, అంటే మహాభారతము, రామాయణము, లేదా దేవి భాగవతము, దేవి మహత్యం మన పెద్దవాళ్ళు చాలామంది చెప్పుంచారు. ఓ 15-20 నిమిషాలు పెట్టుకొని ఆ మనిషి ఎదురుగుండా కూర్చొని చెప్తుంటే ఎలా అయితే నువ్వు కూర్చుంటావో అంతే భక్తి శ్రద్ధలతో ముందర కూర్చో. ఉమ్, కింద కూర్చోగలిగితే మంచిది, ఉమ్, నీ కాళ్ళు చేతులు సహకరిస్తాయి. లేదంటే కుర్చీ వేసుకొనైనా కూర్చొని వినొచ్చు, తప్పేం కాదు. ఉమ్, దానికోసం పెద్దవాళ్ళు హైరాణ పడాల్సిన పని లేదు. ఉమ్, చక్కగా వినండి, నమస్కారం చేసుకోండి. ఇలా చిన్న చిన్నగా అధ్యాయం పూర్తి చేయండి. అర్థమైందా? ఇది చేయడం వలన మీకు మనోధైర్యం పెరుగుతుంది, నరదిష్టి పోతుంది, గురుగ్రహ అనుగ్రహం అనేది పొందుతారు. ఉమ్, సహజంగా ద్వితీయ స్థానాధిపతి ధనస్థానాధిపతి గురువు. ఉమ్, ఆయన ప్రీత్యర్థం నువ్వు రూపాయి ఖర్చు పెట్టకుండా చేయగలిగే పని ఇది. ఉమ్, కానీ పురాణం జరుగుతున్నంతసేపు అది వినకుండా నువ్వు పక్క వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ, ఉమ్, నీకేదో కలిసిబాటు కాలేదని ఏడుస్తూ, ఉమ్, లేదా ఇంట్లో వాళ్ళని తిట్టుకుంటూ ఇలా మాత్రం చేయకూడదు. ఉమ్, అర్థమైందా? భక్తి శ్రద్ధలతో నువ్వు వినాలి. ఉమ్, 10 నిమిషాలే వినగలుగుతా, నాకు అంతే ఏకాగ్రత ఉందంటే 10 నిమిషాలే విను. ఉమ్, ఓకే? దీనివల్ల వీళ్ళకి నిద్ర బాగా పడుతుంది, ఉమ్, పిచ్చి పిచ్చి కలలు రావు, అర్ధరాత్రి లేచి ఏడవరు పిల్లలు. ఉమ్, ఇలా చేసుకుంటే చాలా మంచిది. ఉమ్, ఇల్లంతా కూడా వినిపిస్తుంది కదా అది. అవునవునమ్మా. అది ఎవరికి ఏం దోషం ఉందో తెలియదు. ఉమ్, పొద్దుగూకులు మనం జాతకం పట్టుకొని తిరగలేం కదా, అవునవును. అవునా కాదా? కాబట్టి ఇలా చేసుకున్నాం అనుకో, అప్పుడు ఏడాదికి ఒకసారి కనుక్కోవచ్చు జాతకం. ఉమ్, ఈ సంవత్సరం అంతా ఎలా ఉందండి అంటే ఇలా ఉందని చెప్తాం, అయిపోతుంది. ఉమ్, సో త్రూఅవుట్ ద ఇయర్ ఇలా చేసుకుంటే ఎలా ఏం మారినా కూడాను ఏదైనా అపమృత్యు దోషం ఉన్నా కూడా తొలగిపోతుందమ్మా. ఉమ్, కొన్ని మహాభారతంలో కానీ రామాయణంలో కానీ అమ్మవారికి సంబంధించినవి వింటే సంతాన ప్రాప్తి కలుగుతుంది, ఉమ్, కళ్యాణ ప్రాప్తి కలుగుతుంది, చక్కగా మంచి ఉద్యోగం వస్తుంది, పరపతి వస్తుంది. ఉమ్, అలా జరుగుతుంది. అంతటి శక్తి ఉంటుంది అందులో. ఓకే. ఏదో పురాణమే కదా, ఎప్పుడో కదా మనకు అవసరం, ఏది 60 ఏళ్లకు మంచాన పడ్డప్పుడు కదా అనుకుంటారు. కాదు, ఉమ్, 5 ఏళ్ల పిల్లవాడి దగ్గర నుంచి వింటే నువ్వు 25 ఏళ్లకి నీకేం కావాలో అవన్నీ వస్తాయి. ఉమ్, అది వడ్డించని విస్తరా అంటారు మన పెద్దవాళ్ళు. వాడి జీవితం ఏముందిరా, వడ్డించని విస్తరా, కానీ వాడు నీళ్లు పోసుకుంటున్నారు అని అంటారు. ఉమ్, అంటే వాడి పూర్వజన్మ సుకృతం కొద్దీ పప్పు, కూర, చారు, సాంబారు, స్వీట్లు అన్నీ ఉన్నాయి. ఉమ్, మన వాడికి తెలివి లేక అది తింటం చేతగాక నీళ్లు పోసుకుంటున్నాడు. ఉమ్, అది మన వాళ్ళు అందుకు చెప్పేది. మనకు అలాంటిది కావాలి. పిల్లలు భవిష్యత్తు బాగుండాలంటే పెద్ద పెద్ద స్కూళ్ళు నువ్వు లక్షలు గుమ్మరిస్తే అది వేరే విషయం, అది నీ అభిష్టం, నీ అవసరం. ఉమ్, దాంతో పాటుగా ఇది చెయ్యండి. ఉమ్, పిల్లల జీవితాలలో మీరు మిరాకిల్స్ చూస్తారు. ఉమ్, మీరు పడ్డంత కష్టం వాళ్ళు పడరు. పడరు. వాళ్ళు తేలిగ్గా ఉన్నత స్థానానికి వెళతారు. ఉమ్, వాళ్ళ వలన 10 మందికి మంచే గాని చెడు జరగకుండా ఉంటుంది, ఉమ్, కలుసుబాటు అవుతుంది. ఉమ్, అర్థమైందా? ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఖచ్చితంగా అమ్మా. ధన్యవాదాలమ్మా.